ఆమేన్. అందరికీ దేవుడు మనకి మహిమ కలుగును కాక. మరొక వారు ఇక్కడ నిలబడడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుడు నామాన్ని మహిమపరుస్తా ఉన్నాను. దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. మరి మనము పోయిన వారం కాదు, నేను పోయినసారి చెప్పినప్పుడు మనము దేవుణ్ణి ఎంతగా ఎరుగున్నాము, దేవుణ్ణి నిజంగా ఎంతగా ఎరుగున్నాము అనే విషయాలు తెలుసుకుంటూ వచ్చాము. తర్వాత కూడా ఇంకొన్ని విషయాలు కూడా బ్రదర్ ద్వారా కూడా మనము తెలుసుకుంటూ వచ్చాము కదా. ఇప్పుడు మనము వాక్యంలో వెళ్ళే ముందు కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. ఏదైనా సరే సంఘానికి సంబంధించిన విషయాలే అయితే ప్రతి విషయం కూడా మన జీవితాలకు, మన కుటుంబాలకు రిలేటెడ్వే, బయటవి కావు. సో గమనించండి. ఆకాష్, ప్రకాష్ అండ్ బ్రదర్, మీరు కూడా ఒకసారి ఫ్యామిలీ మొత్తం మీరు ఉన్నారు కాబట్టి సరిపోతారు. ఒకసారి మీరు కొంచెం నిలబడగలరు. ఒకసారి బుడ్డోడు కూడా వాటితో పాటు ఆకాష్, ప్రకాష్ సరే, ప్రకాష్ లేకపోతే మీరు కూడా నిలబడచ్చు. అలాగే ఒకసారి ఇమేజ్ ఫోకస్ చేసేవాళ్ళు, నేను ఒక ఇమేజ్ పెట్టాను కదా, ఫ్యామిలీ సైకిల్ గ్రూప్లో పెట్టాను చూడండి. హ్యూమన్ లైఫ్ సైకిల్ అది ఒకసారి ఫోకస్. ఇది అందరికీ తెలిసిందే. ఒకటేంటంటే కొత్త విషయాలు నేనేం చెప్పట్లేదు, అందరికి తెలిసిన విషయాలే. కొన్ని మీరు చదువు రాని వాళ్ళు కూడా కాదు, హ్యాపీగా సిటీలో ఉంటున్నటువంటి వాళ్ళే. సో కొత్త విషయాలు అయితే ఏం కాదు, కానీ విషయాలు మరలా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అంతే. ఓకే, ఇది కాదు హ్యూమన్ లైఫ్ సైకిల్. సో ఇది అందరికీ తెలిసిందే. సో ఒకసారి మీరు నిలబడతారా త్వరగా? ఇక్కడ ఒకసారి నిలబడితే నాకు వీలుగా ఉంటుంది. నువ్వు నీ హైట్, ఆ హైట్. ఓకే ఓకే సరే. ఆ బుడ్డోడు ఒక చోట ఉంచలేం కాబట్టి తిరగనివ్వండి. ఇప్పుడు ఇది ఒకసారి చూస్తే అందరూ ఫస్ట్ ఏంటి, ఒక మనిషి యొక్క జీవిత కాలాన్ని మనం చూస్తే మొదట గర్భంలో పిండంగా ఉన్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? వాడు గర్భంలో నుంచి చెయ్యి బయటికి పెట్టి, అదిగో నాకు అక్కడ చాక్లెట్ ఉందని తింటాడా, నాకు ఆకలి అవుతుందని లాక్కొని తింటాడా? తనకి ఆహారం ఎక్కడి నుంచి రావాలి? తల్లి దగ్గర నుంచి రావాలి. ఇప్పుడు ఆ గర్భంలో ఉన్న బిడ్డకి ఆహారం అందించే బాధ్యత ఎవరిది? తల్లిది, దేవుడిది కాదు. దేవుడు ఆల్రెడీ నీకు ఇచ్చేసాడు ఆ బాధ్యత. దేవుడు నీకు ఇచ్చాడు, నిన్ను ఏర్పరచుకొని దేవుడు నీకు ఇచ్చాడు. ఇప్పుడు ఎవరిది? ఆ తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లి బాధ్యత ఏంటి? అన్నం తినాలి. తను తింటే ఆ భోజనము పిండానికి, కడుపులో ఉన్న పిండానికి చేరుతుంది. ఈ తల్లి గర్భవతిగా ఉంది కాబట్టి వెళ్ళి పని చేసుకొని సంపాదించగలదా? తనని ఎవరు పోషించాలి? ఇప్పుడు తన బాధ్యత ఎవరు తీసుకోవాలి? భర్త తీసుకోవాలి కదా. సో తర్వాత బిడ్డ బయటకు వచ్చాడు. వాడే అనుకుందాము, వాడు ఆకలి అవుతుందన్న విషయాన్ని చెప్పగలడు, ఏడుస్తున్నావు ఏదో ఒక రకంగా చెప్పగలడు. ఇప్పుడు చెప్పగలడు, కానీ వాడు వెళ్ళి వండుకొని చేసుకొని తినగలడా? కొనుక్కొని తినగలడా? వాళ్ళకి డబ్బులుంటే పోయి అక్కడికి వెళ్ళి షాప్ తెలిస్తే వెళ్ళేసి చూపిస్తాడేమో, కనీసం ఏం కావాలో కూడా వాడు చెప్పలేడు కదా. ఏమైనా కనిపించే వాడి పేర్లు కూడా వాడికి తెలియదు కదా, తినే వస్తువు అని తెలుసు. ఇప్పుడు వాడి బాధ్యత ఎవరిది? తల్లిది. డాడీ
ఎగిరిండు దా. సో ఇప్పుడు వాడికి ఏం కావాలి? వాడికి చాక్లెట్ కావాలి. ఇస్తే హ్యాపీగా తీసుకొని ఆడుకుంటాడు కొంచెం. సో వాడి బాధ్యత ఎవరిది? తల్లిది కానీ తండ్రిది కానీ. వాడు సంపాదించుకోలేడు. వాడి బాధ్యత ఖచ్చితంగా ఆ తల్లిది తండ్రిది. సరే, పెరిగిన తర్వాత 4 నుంచి 6 సంవత్సరాలు లేదా ఇంకొన్ని సంవత్సరాలు అనుకుందాము. ఇప్పుడు వాడి యొక్క బాధ్యత ఏంటి? ఇప్పుడు వాడి బాధ్యత, వాడికి అసలు బాధ్యత ఉంటుందా? ఉంటుందా? ఉండదు. అది కూడా ఎదిగిన ఏజ్ కాదు కదా. సో వాడికి తెలియదు కానీ వాడికి కూడా వాడి బాధ్యత ఎవరిది? తల్లిది. తల్లిది ఒకటే కాదయ్యా, తండ్రిది కూడా. తల్లిది తండ్రిది. సరే, ఇంకొంచెం పెరిగిన తర్వాత స్కూల్కి వెళ్తున్నాడు. స్కూల్కి వెళ్తున్నప్పుడు ఇతనికి ఒక బాధ్యత వచ్చింది. ఏమొచ్చింది? స్కూల్కి వెళ్తున్నాడు కానీ స్కూల్లో చదువుకోవాల్సిన బాధ్యత వీనిది. దాంతో పాటు ఇప్పుడు వీటికి ఆకలి అయితే ఎవరు పోషించాలి? ఇతని స్కూల్కి సంబంధించిన ఎవరు చూసుకోవాలి? పేరెంట్స్ చూసుకోవాలి. ఇతని బాధ్యత చదువుకోవడం అతని బాధ్యత, పోషించే బాధ్యత, అలాగే తనకు కావాల్సినవి చూసుకునే బాధ్యత కూడా పేరెంట్స్దే. ఓకే, ఈ ఏజ్ అయిపోయింది. ఈ ఏజ్ దాటి వచ్చేదాడు. నెక్స్ట్ కాలేజీ కుర్రోడు అనుకుందాం. కొంతసేపు వెళ్ళిపోనా కాలేజీ కుర్రోడు అనుకుందాం. అక్కడ మంచిగా చూస్తున్నారు కదా. సో ఇప్పుడు కాలేజీ కుర్రవాడు. ఇప్పుడు ఇక్కడి బాధ్యత కూడా ఏంటి? కాలేజీ పిల్లలు ఏం చేస్తారు? టీనేజర్స్ ఏం చేస్తారు? చదువుకుంటారు. ఖచ్చితంగా చదువుకోవాలి. దాంతో పాటు అక్కడ మనం ఏం చూస్తున్నాం? చక్కగా సాంగ్స్ వింటా ఉన్నాడు కదా. అదర్ యాక్టివిటీస్ కూడా నేర్చుకోవాలి. నేను చర్చికి వెళ్ళేవాడిని అని చెప్పేసి పైన కింద దాకా లాంచ్ చేసుకొని చేసుకొని కూర్చోడం కాదు. అది కాదు పద్ధతి. అది కాదు, ప్రతిదీ నేర్చుకోవాలి. వాక్యానుసారంగా జీవించడం అంటే సంకలో బైబిల్ పెట్టుకొని లేదా సంచి పెట్టుకొని తల కింద పెట్టుకొని కూర్చోడం కాదు. అన్నీ నేర్చుకోవాలి. అన్నీ నేర్చుకోవడం అంటే పాపం కాదండి. మంచి విషయాలు ప్రతిదీ నేర్చుకోవాలి. టెక్నాలజీ ఖచ్చితంగా నేర్చుకోవాలి. మంచి విషయాలకే వాడాలి. సో ఇప్పుడు కాలేజీకి వచ్చాడు. ఆటపాటలు పాట పాడతాడు. డ్రమ్స్ వాయిస్తాడా? ఇక్కడ చర్చ్లో జరిగే ప్రతి విషయాల్లో యూత్ని ఎంకరేజ్ చేయాలి. వీళ్ళ బాధ్యత చదువుతో పాటు సంఘంలో కూడా ఈ పనులలో పాలు పంచుకోవాలి. ఇక్కడ నేను అబ్బాయిలు నిలబెట్టాను కానీ అమ్మాయిలు కూడా కలుపుకోవాలి. వీళ్ళ బాధ్యత ఇవన్నీ చేయడం. అయితే కాలేజీ చేసుకొచ్చాడు. అలాగే కొన్ని పనులు బాధ్యత తీసుకుంటాడు. అయితే పోషించే బాధ్యత ఎవరిది? కాలేజీకి వచ్చినప్పటికీ పోషించాల్సిన బాధ్యత మాత్రం పేరెంట్స్దే. ఓకే, ఈ ఏజ్ కూడా అయిపోయింది. తర్వాత కాలేజ్ అయిపోయింది. తర్వాత బ్రదర్ ఫాస్ట్ గారు. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారండి? కాలేజా ఉద్యోగం చేస్తున్నారు. సో ఇప్పుడు పాస్టర్ గారు కొంచెం పాస్టర్ గారి విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు జాబ్ చేస్తూ ఉన్నారు. ఇతన్ని పోషించాలా ప్రత్యేకంగా? ఆయన అబ్బా అంటే రెడీగా ఉంది. ఇది ఆయన ఇవ్వాలంట. ఇప్పుడు దాకా బాధ్యత అంతా ఎవరు తీసుకున్నారు? పేరెంట్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఈయన బాధ్యత ఏంటి? ఇప్పుడు చదువు అయిపోయింది. ఇప్పుడు ఈయన సంపాదించాలి. సంపాదనతో పాటు తన ముదిమిలో ఉన్నటువంటి ఇప్పుడు దాకా తనను ఎవరైతే పోషించారో ఆ తల్లిదండ్రులను ఈయన పోషించాలి. మీకు కాదండి, వాళ్ళకి ఇవ్వాలి. అది బాధ్యత. ఒకరు కాదు, ఇద్దరండి. ఇవ్వండి. ఇది కాదు మరి, మీరు మీ మీద నమ్మకం లేదు మాకు. ఇచ్చేసేయండి. షుగర్ ఉంటే తినకండి, నాకు సంబంధం లేదు. సో
ఇప్పుడు ఈయన బాధ్యత ఏంటి? ముదిమిలో ఉన్న తల్లిదండ్రులను ఓకే, సో అది బాధ్యత. ఓకే, సో నెక్స్ట్ అక్కడికి వస్తా ఉన్నాం. సో సంపాదిస్తా ఉన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు ముదిమిలో ఉన్నారు, వాళ్ళు సంపాదించలేకపోతా ఉన్నారు. కానీ వాళ్ళకి ఇంకొక బాధ్యత కూడా ఉంది. ఏంటి? నేను ముసలిదాన్ని అయిపోయి నాకు సంబంధమే లేదని చెప్పేసి వెళ్ళి కూర్చుంటారా? కదా, మంచి వధువుని లేదా వధువు అయితే కూతురు అయితే వరుణ్ణి వెతికి వివాహము చేయాలి. ఆమెనంటారండి వివాహము. అవును, మీ పాస్టర్ గారికి ఖచ్చితంగా ఒక మంచి పాస్టర్ రావాలి. మీకు సంతోషం ఉంటే కొంచెం చెప్పండి గట్టిగా, ఆమెన్ అనండి. మీ అందరికి మంచి పాస్టర్ రావాలి, మనందరికి మంచి పాస్టర్ రావాలి. త్వరలో దేవుడు ఆ యొక్క కార్యాన్ని నెరవేర్చుగాక. ఆమేన్. సో ఇప్పుడు ఈ బాధ్యత కూడా ఎవరు? ఈ బాధ్యత మాత్రం ఎవరిది? తల్లిదండ్రులది కదా, తల్లిదండ్రులది. ఓకే, ఆ తర్వాత వీళ్ళకు పిల్లలు పుడితే ఆ తర్వాత వాళ్ళ బాధ్యతలు ఎవరు తీసుకోవాలి? వీళ్ళు తీసుకోవాలి. మధ్యలో మీరు దూరవద్దు, మీరు దూరకూడదు. ఇక ఫ్యామిలీ, కొత్త ఫ్యామిలీ. ఓకే, దూరొద్దు. అంత మాత్రాన వెళ్ళేసేసి పక్కన కూర్చోకూడదు. మీరు వీళ్ళకి సలహాలు ఇవ్వాలి. పెద్దవాళ్ళు సలహాలు ఇవ్వాలి. అనుభవజ్ఞులు వాళ్ళు అనుభవజ్ఞులు కాబట్టి వాళ్ళ సలహాలు తీసుకోవాలి. ఇక నేను పెద్ద అయిపోయాలి, ఇక నువ్వు సంపాదించట్లేదు, నేను పెట్టి నువ్వు తిను అని చెప్పేసి అనకూడదు. ఈ యొక్క పాస్టర్ గారు మాత్రమే కాదు, ఈ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు. థ్యాంక్ యూ పాస్టర్. సో ఇది దేవుడు ఏర్పరిచినటువంటి ఒక మనుషునికి తన జీవితంలో దేవుడు ఏర్పరిచినటువంటి క్రమము. కుటుంబంలో సరే, ఇప్పుడు పెళ్ళైపోయింది, పిల్లలు పుట్టారు. ఆ కుటుంబంలో తీసేసేయండి, ఒక వివాహం జరుగుతుంది. వివాహము జరుగుతుంది అనుకుందాం. వివాహం జరుగుతూ ఉన్నప్పుడు ఆ పెళ్లిలో ఎవరెవరు ఉంటారు? ఒక కుటుంబంలో వివాహం జరుగుతూ ఉంది. ఎవరెవరు ఉంటారు? ఎవరు? పిల్లల తల్లిదండ్రులు, పిల్లగాని తల్లిదండ్రులు, బంధువులు ఉంటారు కదా. అంతేనా లేదా? అమ్మాయి అబ్బాయి ఇద్దరే ఉంటారా? అందరూ ఉంటేనే కదా అది పెళ్ళి కదా. ఇద్దరే చేసుకుంటే పెళ్ళి అవుతుంది. కానీ అక్రమమైన వివాహం, అది క్రమమైన వివాహం కాదు. పెళ్ళే కానీ అది క్రమమైన వివాహం కాదు. క్రమమైన వివాహం ఏంటయ్యా అంటే అందరి సమక్షంలో, అందరి సాక్ష్యంతో, దేవుని యొక్క సాక్ష్యంతో సహా తండ్రి కుమార పరిశుద్ధాత్మ సాక్ష్యంతో వివాహం జరగడం అనేది ఇది ఘనమైనదిగా దేవుడు ఎంచాడు. ఇది క్రమమైన వివాహం. ఈ వివాహంలో ఎవరెవరు ఉన్నారే అంటే నెక్స్ట్ ఇమేజ్ ఫ్యామిలీతో చూస్తే మనం ఫ్యామిలీ అంతా కూడా ఇన్వాల్వ్ అవ్వాలి కదా. ఫ్యామిలీలో ఇప్పుడు ఒక ఇందాక చూపించినట్లు ఒక వివాహం జరుగుతూ ఉన్నప్పుడు ఎన్ని పనులు ఉంటాయి? మస్తు పనులు ఉంటాయి. మనం ఒక చిన్న భోజన కార్యక్రమం పెట్టుకుంటేనే, ఒక బర్త్డే చేసుకుంటేనే చాలా పెద్ద పని ఉంటుంది కదా. సో ఒక తల్లిదండ్రి మాత్రమే ఆ పని చేయగలరా? చేయలేరు కదా. ఒకవేళ చేయాలంటే చాలా ప్రయాస కావాలి. చాలా పోనీ డబ్బులు ఉన్నాయనుకోండి, వేరే వాళ్ళని అరేంజ్ చేసుకుంటారు. కానీ అక్కడ ఈ మధ్య చూసుకుంటే క్యాటరింగ్స్ మనం బయట ఇచ్చేస్తున్నాము. ఇంకొకటి పనిలో ఉంటే బయట వాళ్ళని పెట్టేసుకుంటున్నాము. కానీ పాతకాలంలో చూస్తే అలా కాదు. కుటుంబం అంతా, ఊళ్ళో వాళ్ళందరూ కలిసి వచ్చి చేసేవాళ్ళు. ఈ జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్కి ఈ విషయాలు తెలియవు. కానీ ఇంతకుముందు నేను అయితే మా ఊళ్ళో చూశాను. ఈవెన్ బియ్యంలో రాళ్ళు వేయడానికి కూడా ఊళ్ళో వాళ్ళందరూ వస్తారు. ఖచ్చితంగా రావాల్సిందే. అందరూ పంచుకుంటారు పనులు. సో ఇప్పుడు ఆ బాధ్యత అందరూ పంచుకుంటేనే పెళ్ళి అనేది చాలా చక్కగా ఆనందకరంగా జరుగుతూ ఉంటుంది. అలానే ఆ యొక్క ఊరిలో లేదా ఆ కుటుంబంలో జరుగుతున్నటువంటి వివాహము అందరూ, ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయితే సంతోషం ఎవరిది?
వివాహం ఆ కుటుంబానిదే. కానీ ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారు? ఊరి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు కదా. అందరూ బాధ్యత తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు పిల్లల వివాహమే జరుగుతూ ఉందనుకోండి. ఇప్పుడు ఆంటీ వచ్చి అంకుల్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ఒక కొడుకుగా భావించి, ఒక సహోదరిగా భావించి, కుమార్తెగా భావించి, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయవా, నువ్వు ఈ పని చేయవా అని చెప్పేసి అందరూ చెప్పినప్పుడు మనమందరం కూడా అదే బాధ్యత ఫీల్ అయ్యి మన ఇంట్లో వివాహంగా ఫీల్ అయ్యి వెళ్తే ఆ యొక్క కుటుంబంలోని సంతోషము మనందరికీ వస్తుందా రాదా? ఆ వివాహానికి సంబంధించి అది ఘనంగా జరిగితే ఆ వివాహానికి సంబంధించిన ఘనత మనకు కూడా వస్తుందా రాదా? ఆ వివాహం అంతగా జరగడానికి కారణము వెనక మనం కూడా ఉన్నామా లేవా కదా? మనం కూడా పాలు పంచుకున్నాం కాబట్టి మనం కూడా ఉన్నాము. ఇది ఇలానే జరగాలి అనేది దేవుని యొక్క ఏర్పాటు. ఆయన చిత్తం కూడా అదే. ఒక కుటుంబానికి సంబంధించింది దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక అదే, ఆయన చిత్తం కూడా అదే. దేవుని ఎదిగిన మనము, దేవుణ్ణి తెలుసుకున్న మనము కుటుంబంలో ఒక క్రమమైన పద్ధతిలో కుటుంబ పరిపాలన అనేది జరిగించాలి. ఇదే పరిస్థితి దేవుడు సంఘంలో కూడా కోరుకుంటున్నాడు. మనము రక్షించబడ్డాం. మీలో ఎంతమంది రక్షించబడ్డారు? ఒకసారి చేయగలుగుతారా? ఎంతమంది మీలో రక్షించబడ్డారు? ఆల్మోస్ట్ రక్షించబడ్డారు. మీలో ఎంతమంది సింగిల్గా దేవుడు రాకడ వచ్చినప్పుడు సింగిల్గా ఎంతమంది ఎత్తబడతారు? సింగిల్గా, అబ్బా సింగిల్గా. ఓకే, దేవుడు ఎవరి కోసం వస్తున్నారు? ఆయన ఎవరి కోసం వస్తున్నాడు? ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరి కోసం వస్తున్నారండి? ఎవరి కోసం అండి? ఇంకొంచెం ఎవరి కోసం? ఇంకొంచెం దేవుడు ఎవరిని తీసుకెళ్ళడానికి వస్తా ఉన్నాడు? ఆయన ఎలా వస్తున్నాడు? దొంగ సరేనండి. ఇంకా దొంగ వల్ల మొదటి వస్తున్న తర్వాత మళ్ళీ ఎలా రాబోతున్నాడు? ఆయన పెండి కుమారుడుగా రాబోతా ఉన్నాడు. ఎవరి కోసము? వధువు కోసము. ఆ వధువు ఎవరు? అది వధువు ఎవరు? సంఘము. నేను ఒక్కదానే సంఘమా? మీరు ఒక్కళ్ళే సంఘమా? అందరూ కలిస్తే సంఘము. కుటుంబంలో ఉన్న అందరూ కలిస్తేనే కుటుంబం. ఒక తల్లి తండ్రి పిల్లలు వదిలేసి తల్లిదండ్రుల కుటుంబం కాదు. పిల్లలతో సహా తల్లిదండ్రులతో సహా ఉన్నదే కుటుంబము. అదే రీతిలో సంఘము అంటే అందరూ, ఇక్కడ సంఘం కాపరితో పాటు పాస్టర్ గారితో పాటు చివరి కూర్చున్నటువంటి వాళ్ళ వరకు కూడా, అలాగే ఈ పరిచర్య చేసే వాళ్ళందరూ కూడా కలిస్తేనే సంఘము. ఆ సంఘం కోసం వస్తున్నాడు ఆయన. ఆ సంఘం కోసం ఆయన వరుడిగా ఈ వధువు సంఘము కోసము సిద్ధపడి ఉన్న వధువు సంఘము కోసం రానై ఉన్నాడు ఆయన. మనం ఎలా ఉండాలి? ఇప్పుడు సిద్ధపడి ఉండాలి. సిద్ధపడడం అంటే ఏంటి? వివాహం జరుగుతూ ఉంది. వివాహానికి ఏమేమి కావాలి? ఫస్ట్ ఏం చేస్తాము? షాపింగ్ చేస్తాం కదా. ఫస్ట్ బట్టలు కొనుక్కుంటాము, ఇంకా బంగారము, ఇంకా అన్ని పాస్టర్ గారు చెప్తా ఉన్నారు. ఆయన పెళ్లి కాబట్టి అంతే కదండి. అంతే అంటే ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన పెళ్లి కాబట్టి చెప్పాలి. ఏమండి పెళ్ళిళ్ళు తెలీదా మీకు? కొత్తగా చూస్తున్నారు, కొత్త విషయం చెప్పినట్టు. అన్నీ కావాలి కదా. అన్నీ ఏం చేస్తాం? ఫస్ట్ లిస్ట్ రాసుకుంటాము. దానికి కావాల్సినవన్నీ ఎంత హడావిడి ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఏం చేస్తాము? సమకూరుస్తాం కదా. సమకూర్చుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత తీసుకుంటాం కదా.
ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాధ్యత తీసుకొని మనం ఏం చేస్తాము అన్ని జాగ్రత్తగా. ఇప్పుడు ఒక తండ్రి లేదా ఒక తల్లి ఆ కుటుంబంలో ఒక బాధ్యత ఒకళ్ళకి అప్పచెప్పిన తర్వాత ఆ యొక్క నెక్స్ట్ వాళ్ళని వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, చేస్తా ఉన్నారా లేదా, కనిపించినప్పుడల్లా అరే ఎట్ తెచ్చావా అమ్మా ఇది చేసావా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఈ బాధ్యత ఎవరికైతే ఇవ్వబడిందో వాళ్ళు ఏం చేస్తారు, ఆ పని చేయడానికి రెడీ అవుతుంది, దాని గురించి తెలుసుకొని ఆ బాధ్యత నెరవేర్చాలి. అప్పుడే కదా ప్రతి ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ బాధ్యతలు తీసుకొని నెరవేర్చినప్పుడే కదా వివాహం అనేది చాలా చక్కగా అంటే జాగ్రత్తగా జరుగుతుంది. లేదంటే ఏమవుతుంది, హడావిడి అవుతుంది. సరే, ఒక బాధ్యత మనము పెళ్లిలో మంగళసూత్రం అందరికీ తెలుసు కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం. మంగళసూత్రం వేసుకోవచ్చా వేసుకోకూడదా తర్వాత సంగతి, నేను దాని గురించి మాట్లాడలేదు, ఆ తర్వాత పెడదాము. కానీ మనకు అందరికి తెలుసు కాబట్టి దాని గురించి మాట్లాడదాం. కొన్ని రింగే అనుకుందాం, రింగ్ సో అందరికీ ఆమోద యోగ్యం కాబట్టి రింగ్ అనుకుందాం. సో రింగ్ ఇప్పుడు వివాహం జరుగుతుంది, వివాహం జరుగుతున్న సమయానికి రింగ్ ఎవరికైతే బాధ్యత అప్పచెప్పారో ఆ వ్యక్తి ఆల్రెడీ షాప్లో చెప్పాడు కానీ ఫాలో అప్ చేయాల, టైంకి వచ్చేసరిలే అనుకున్నాడు. ఆ టైంకి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఇంకా అవ్వలేదు, టైం ఉందన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఏంటి, హడావిడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి షాప్లో కూర్చున్నా ఉండి చేయించుకొని వచ్చినా ఇక్కడ వివాహ సమయము ఒకవేళ టెన్షన్ ఉంటుంది, వీళ్ళకి ఇక్కడ బీపీలు వస్తూ ఉంటాయి, ఏమనుకుంటుందో ఎలా జరుగుతుందో తెలియదు. ఇప్పుడు సమయానికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ సమయం దాటిపోతే కదా, మనకి రింగ్ లేకపోయినా వివాహం జరుగుతుంది అనుకోండి, రింగ్ లేకపోయినా మనకు వివాహం జరుగుతుంది కానీ ఒక క్రమమైన పద్ధతిలో జరగలేదు. ఇప్పుడు మనము ఒకటి పెట్టుకుని ఫిక్స్డ్గా ఆ రింగ్ పెట్టుకుంటే వివాహం జరుగుతుంది అన్నట్లు ఉంటే వివాహం సమయానికి, అది కూడా ఈ సమయానికే ముహూర్తం గురించి నేను మాట్లాడలేదు, ఈ సమయానికే జరగాలి అనేది ఉన్నప్పుడు ఆ సమయానికి రాకపోతే ఆ వివాహము ఆగిపోయినట్టు కదా, ఆగిపోతుంది కదా, మనకు ఆగదు కానివ్వండి, ఆగిపోయినట్టే కదా. ఇప్పుడు దేవుడు కూడా అదే చెప్తా ఉన్నాడు. ఏంటి అయ్యా అంటే మనకు 10 మంది కన్యకులు ఉన్నారు కదా, 5గురు బుద్ధి కలిగి అన్ని సిద్ధపరచుకున్నారు. 5గురు ఏం చేశారు, అలా బుద్ధి లేదు. ఎందుకు బుద్ధి లేదు, టైం ఉంది కదా, ఆయన వచ్చేసరికి చేసుకోవచ్చులే అని చెప్పేసి కొంత నిర్లక్ష్యం చేశారు. కొంత నిర్లక్ష్యం చేసేసరికి ఏమైంది, దేవుడు రావడము జరిగింది, వాళ్ళు ఆయనతో కలిసి విందు భోజనానికి 5గురు కన్యకుల లోపలికి వెళ్ళడము జరిగింది. వీళ్ళు వచ్చారు, కొంచెమే లేట్ అయింది, వచ్చి డోర్ కొడతా ఉన్నారు, అయ్యా అయ్యా మేము వచ్చాము మాకు తలుపు తీయమని. అప్పుడేమంటున్నాడు దేవుడు, మీరెవరో నాకు తెలియదు. ఎందుకు ఆ మాట అంటా ఉన్నాడు దేవుడు, అది ఆయన మాట వినలేదు. ఎవరు దేవుని యొక్క పిల్లలు, దేవుడు ఒక మాట చెప్తాడు. మనం లాస్ట్ వారం కూడా ఈ మాట మనము బహుశా మాట్లాడేట్టున్నాము. తండ్రి చిత్తము చేసేవాడు, జరిగించేవాడు ఎవరయ్యా అంటే ఆయన మాట వినేవాళ్ళే. ఆయన యేసుప్రభు ఒక చోట వాక్యం బోధిస్తూ ఉన్నాడు. తల్లి లేడు, తండ్రి లేడు, సహోదరులు కూడా లేరు. వాళ్ళ తర్వాత వచ్చారు, వచ్చి ఇప్పుడేంటి ఆ బోధించేవాడు మా కొడుకే, కొంచెం పిలుస్తారా అని చెప్పేసి వస్తే శిష్యులు ఏం చెప్తా ఉన్నారు, అయ్యా నీ తల్లి నీ సహోదరులు వచ్చారు అనేసరికి దేవుడు ఏం చెప్పాడు, ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు, నేను వాళ్ళ కడుపున పుట్టినంత మాత్రాన, వాళ్ళకి సహోదరుడిగా పుట్టినంత మాత్రాన అవ్వరు, వాళ్ళు నా తల్లి అవ్వదు, ఆమె నా సహోదరుడు, బహుశా నా రక్త సంబంధికులుగా అవుతారేమో కానీ నా తండ్రి చిత్తాన్ని వాళ్ళు జరిగించడం లేదు. నా తండ్రి చిత్తం ఏంటయ్యా అంటే నా తండ్రి మాటలు విని దాని చొప్పున జరిగించువాడే నా వాడు, నా తల్లియు నా సహోదరులు.
సహోదరులు. నా మాట వినక నిర్లక్ష్యం చేసిన వాళ్ళు నా వాళ్ళు కాదు. కాబట్టి మీరెవరో నేను ఎరుగను. ఇది దేవుడు అనేటువంటి మాట. సో మనము ఇంతకుముందు దేవుడి యొక్క సన్నిధిలో ఇక్కడ నిలబడే అర్హత ఎవరికి లేదు. కానీ దేవుడు కృప చొప్పున, ఆయన ప్రేమ చొప్పున అందరూ నిలబడడానికి ఆయన అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఒక ఎగ్జామ్ ఒకటి ప్రకటన చేస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక ఎగ్జామ్ మీరందరూ రాయాలి. మీరందరూ రాయొచ్చు. కానీ ఆ రాసిన వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చి బహుమతిని తీసుకోవాలి. ఎగ్జామ్ రాసిన వాళ్ళు అందరూ వచ్చి తీసుకోగలరా? ఆ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళు. ఆ ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్కి ఆ సమయానికి ప్రిపేర్ అయ్యి రాస్తే ఇక్కడికి రావచ్చు కదా. అలాగే ఒకవేళ ఈ సమయానికి రాయని వాళ్ళు మళ్ళా ప్రిపేర్ అయ్యి మళ్ళా రాయొచ్చు. అవకాశము ఇలా ఉంటుంది. అదేవిధంగా దేవుని యొక్క పనిలో కుటుంబం అంతటా అంటే మన సంఘం అంతా కూడా ప్రతి బాధ్యత అందరం కలిసి, ఇప్పుడు చర్చిలో ఏమేమి పనులు ఉంటాయండి కదా? అన్ని పనులు ఉంటాయి. ఎన్ని పనులు? అన్ని పనులు అంటే ఏంటి చెప్పండి. ఒకసారి చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. మీరు ఆగండి, ఒకసారి చెప్పరా. నేనేమి జీకే ఐఏఎస్ ఐపీఎస్ అడగట్లేదండి. ఇంట్లోవే చెప్పాలి. వీటికి మార్క్స్ కూడా ఏం లేవు. చర్చిలో ఏమేమి పనులు ఉంటాయి? ఇది ఎందుకు అంటే దయచేసి ఏమనుకోకండి, కానీ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. సంఘంలో మనందరము ఏక శరీరము. ఈ సంఘానికి శిరస్సు యేసు ప్రభు కదా. ఈ సంఘానికి సంఘం కాయడం కోసము కాబట్టి దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు సంఘంలో అందరూ కలిసి ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలా, లేదా సంఘ కాపురం కూడా వందనాలమ్మ వందనాలయ్యా అని చెప్పుకుంటే సరిపోతుందా కదా? అందరం కలిసి ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఇందాక వివాహం అన్నాం. ఆ వివాహానికి కుటుంబంలో అందరూ కలిసి పని చేసుకుంటేనే, ఆ కుటుంబం నాది అని అందరూ బాధ్యత కలిగి చేస్తేనే కరెక్ట్గా జరుగుతూ ఉంటుంది. అని నేను కూడా ఫీల్ అవుతాను. నాది అని నేను ఫీల్ అవుతా కదా. అదే బాధ్యత, అది దేవుడు ఇచ్చిందే. ఇప్పుడు మనందరం కూడా ఒక సంఘంగా ఉన్నాం. ఈ రోజుకి ఇక్కడ మనం ఒక సంఘంగా చేర్చబడ్డాం. ఈ రోజు మనమందరం ఎవరు? సంఘం అనే ఈ యొక్క బాడీలో మనందరం ఒక్కళ్ళమే. ప్రతి ఒక్కళ్ళము కూడా మనము ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాల్సినటువంటి వారము. ప్రేయర్ అయిపోయిన వెంటనే ఎవరికి వారు వెళ్ళిపోతా ఉంటే సంఘంగా కాదు. ఆ సంఘం కొరకు దేవుడు రావట్లేదు. సంఘంలో ఉన్నాము, అయితే 4 గోడల మధ్య మాత్రమే ఉన్నాము. అలా కాదు దేవుడు, అది కాదు కోరుకుంటుంది. ఈరోజు మనం ప్రయాసపడి ఉదయాన్నే లేచి చక్కగా రెడీ అయ్యి టిఫిన్లు చేసి పెట్టి అంతా చేసి ప్రయాసపడి వచ్చాం కదా ఇక్కడ దాకా. కానీ ఇక్కడికి వచ్చాము అంటే సమయాన్ని వృధాపరుచుకొని మళ్ళా వెళ్ళిపోతే కాదు. దేవుడు ఎవరి కోసం వస్తా ఉన్నాడయ్యా అంటే సిద్ధపడి ఉన్న సంఘము కొరకు వస్తా ఉన్నాడు. ఆ సిద్ధపడిన సంఘం ఏంటయ్యా అంటే బాధ్యత కలిగి ఏదైతే సంఘం అని పిలువబడతా ఉందో ఆ సంఘానికి తగినట్లుగా జీవిస్తా ఉన్నప్పుడే సంఘము సిద్ధపడి ఉన్నట్లు ఆ సిద్ధపడిన సంఘం కొరకే వస్తా ఉన్నాడు. దేవుడు వరుడుగా వచ్చినప్పుడు ఈ సంఘము సిద్ధపడకుండా ఉండి
ఇప్పుడు తను ఎవరి బాధ్యత తీసుకోవాలి? తన పిండం యొక్క బాధ్యత. ఎదగాలి కదా. తర్వాత పిల్లవాడు పెరుగుతూ ఉన్నప్పుడు పిల్లవాడి యొక్క పర్యవేక్షణ ఎవరు తీసుకుంటారు? తల్లిదండ్రులు. చూడాలా చూడొద్దా? చూడకపోతే సరిగా వాడికి పెట్టకపోతే వాడు పెరుగుతాడులే, పుట్టినవాడు పెరగడాని అనుకుంటామా? అనుకుంటే ఎలా అవుతుందా? కావాల్సిన ప్రతిదీ కూడా జాగ్రత్తగా గమనించుకుంటూ ఇంకా మనం ఏం చేస్తాం? మన పక్క వాళ్ళు ఏ డ్రెస్ వేసుకుంటారో చూస్తాం. ఇప్పుడు ట్రెండ్ ఏంటో చూస్తాం. హెయిర్ స్టైల్ 3 రోడ్ల 4 రోడ్ల కూడా చూస్తాము కదా. ట్రెండ్ ఎంత కూడా ఫాలో అవుతాం కదా. ఎందుకు ఫాలో అవుతాము? పిల్లవాడిని మనం ప్రేమిస్తూ మనకు దేవుడిచ్చిన బాధ్యత అన్న విషయాన్ని అసలు మర్చిపోతాం. మన బాధ్యతగా మనం ఫీల్ అయ్యి ఏం చేస్తాము? అరే ఇప్పుడు నా కుమారుడికి ఇలా చేయకపోతే నేను సరి అయిన కుమారుని కాదు, సరైన తండ్రిని కాదు. సో అలానే చర్చిలో కూడా ప్రతి చోట కుమారుడు ఎదుగుతూ ఉన్నప్పుడు మనం కొన్నిసార్లు చూస్తాం, మరుగుజ్జులు చూస్తాం కదా. మరుగుజ్జులు చూస్తాం. వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళని మనం ఏం చేయలేము. వాళ్ళ విషయాల్లో మనం బాధపడినా కూడా చేసేది ఏం లేదు. కానీ పిల్లలు కొంతమంది భోజనం సరిగా లేక కృషించిపోతూ ఉంటారు కదా. వాళ్ళని చూసుకుంటారు కదా. వాళ్ళ విషయాల్లో బాధ్యత రహితంగా ఉన్నది ఎవరు? వాళ్ళ బాధ్యత ఎవరిది? వాళ్ళలా అయిపోవడానికి కారణం ఎవరు? పేరెంట్సే కదా. పేరెంట్సే. సో ఇప్పుడు ఆ బాధ్యత వాళ్ళు తీసుకోలేదు కాబట్టి వాళ్ళు సరైనటువంటి పేరెంట్స్ కాదు. కానీ దేవుడు ఎలా కోరుకుంటా ఉన్నాడు? మనము పరిపూర్ణులుగా ఉండి పరిపూర్ణమైనటువంటి కుటుంబాన్ని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అస్తవ్యస్తమైనటువంటి కుటుంబాన్ని కాదు. అస్తవ్యస్తంగా ఉంటే సిద్ధపడిన సంఘము కాదు. ఇంత భక్తి చేసి ఇన్ని రోజులు ఉపవాసాలు ఉండి ఇన్ని ప్రార్థనలు చేసినా ఇదిగో సిద్ధపడి ఉన్న సంఘము వలె మనము లేకపోతే మనము ఎత్తబడము. దానిలో డౌట్ లేదు. ఇప్పుడు దాకా మనం చేసిన భక్తి వ్యర్థము. బాప్తిజం తీసుకున్నంత మాత్రాన ఎత్తబడతామా అంటే లేదు. బాప్తిజం తీసుకున్న వెంటనే ఎత్తబడేది ఎవరు అంటే బాప్తిజం తీసుకున్న వెంటనే నువ్వు నేను పుట్టుకుని చస్తే అప్పుడు దేవుడి సన్నిధికి వెళ్తాం. కానీ బాప్తిజం తీసుకున్న వెంటనే మనం ఎవరము? అప్పుడే పుట్టిన పిల్లలము. బాప్తిజం తీసుకున్న వెంటనే అప్పుడే రక్షించబడిన వాళ్ళము, అప్పుడే పుట్టిన పిల్లలము. మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మనకు బాధ్యతలు వస్తాయా రావా? బాధ్యతలు వస్తాయా? ఇంతకు చూపించాను కదా. ఎదుగుతూ ఉన్నప్పుడు బాధ్యతలు రావాలి. బ్రదర్ ఇంతకు ఏం చేశారు? ఒకటే బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే ఇంకొకటి కూడా అడిగి తీసుకున్నా. ఈ బాధ్యత రావాలి. ఈ బాధ్యత వచ్చినప్పుడే సంఘము. అది లేకపోతే మనము ఎత్తబడము. ఇప్పుడు దాకా చేసిన భక్తి అంతా కూడా వ్యర్థమే. పర్సనల్ భక్తి ఎక్కడయ్యా అంటే మన ఇంట్లో. పర్సనల్ భక్తి ఇంట్లో, కానీ సంఘంగా మాత్రమే మనం ఇష్టపడతాము. సంఘానికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, అది కలిసి నెరవేర్చాలి. దీంట్లో భాగంగా మనము ఇక్కడ నిలబడే అర్హత గురించి మనం మాట్లాడాము. అర్హత లేకపోయిన దేవుడి కృప చూపించి అందరికీ అవకాశం ఇస్తా ఉన్నాడు. ఒక్కసారి మనము సంఖ్యాకాండము 11వ అధ్యాయము 29వ వచనం. సంఖ్యాకాండము 11:29. యాక్చువల్లీ వాక్యము మనము చాలా మంది అంటారంటే వాక్యం చాలా మర్మమైనది. ఏంటంటే వాక్యాలు చాలా మర్మాలు ఉన్నాయి. మనకి ఏది మర్మం లేదు. దేవుడు మనకన్నీ ఓపెన్ బుక్ లా పెట్టేశాడు. మర్మంగా ఎవరికి ఉంచాడో తెలుసా?
విషయాన్ని దేవుడు ఒకరికి మర్మంగా ఉంచాడు. ఇప్పుడు మనం కనుక ఒక విషయాన్ని గమనిస్తే, ఇంతకుముందు ప్రవక్తలు పాత నిబంధనలో ధర్మశాస్త్ర కాలంలో ప్రవక్తలు ఎలా ఉన్నారయ్యా అంటే దేవుడు వాళ్ళతో మాట్లాడేవాడు, వాళ్ళ ద్వారా మాట్లాడేవాడు. ఆ విషయాన్ని మనము గమనిస్తే మనకి ఎలా ఉంటుంది? వావ్ అనిపిస్తుంది కదా, ఎంత గొప్ప విషయము. అమ్మో ప్రవక్త వచ్చాడు, సమూయేలు ప్రవక్త వస్తా ఉన్నప్పుడు అందరు ఇలానే అనుకుంటారు, ఆయన గొప్ప దీర్ఘదర్శి, అమ్మో సమూయేలు వస్తా ఉన్నాడు, అయ్యో సమూయేలు వస్తా ఉన్నాడని అందరూ పక్కకు జరిగేవాడు, అందరూ పక్కకు జరిగేవాడు. మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తిలా చూస్తాం కదా, ఒక ప్రత్యేకమైన వ్యక్తిలా చూస్తాము. సరే, మరి అదే రీతిలో ఇప్పుడు అంత ప్రత్యేకంగా ఉన్న వారికి దేవుడు ఒక విషయాన్ని మర్మంగా ఉంచాడు. తెలుసా? ఎవరికైనా తెలుసా? గెస్ట్ చేయగలరా? పాత నిబంధన వారికి దేవుడు ఒక విషయాన్ని మర్మంగా ఉంచాడు. పాపం అపవాదికి కూడా తెలియదు. తెలుసా? తెలుసండి, సంఘము అనే మాట పాత నిబంధనలో ఎక్కడ చూడము. పాత నిబంధన భక్తులకు సంఘము అనే విషయమే తెలియదు. సంఘము అన్న విషయాన్ని యేసు ప్రభువు తన శిష్యులతో క్రొత్త నిబంధన కాలంలో మాత్రమే మాట్లాడాడు. ఆ సంఘానికి శిరస్సైనటువంటి వానికి గురించి ప్రవచించారు ప్రవక్తలు, ఎదురు చూశారు, వాళ్ళ కన్నులు అలసిపోయాయి చూసి చూసి చూసి. ఇంకా చూస్తూనే ఉన్నారు యూదులు, ఇశ్రాయేలీయులు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. వాళ్ళకి సంఘము అనేది ఇప్పుడు వాళ్ళ కళ్ళు ఎలా ఉన్నాయి? ఇంకా తెరవబడలా. ఇంకా సంఘము అనే మర్మాన్ని వాళ్ళు గ్రహించలేకపోతా ఉన్నారు. కానీ క్రొత్త నిబంధన కాలానికి దేవుడు ఆ సంఘాన్ని ఒక గిఫ్ట్ లాగా ఇచ్చాడు. ఆ సంఘం కోసం వస్తా ఉన్నాడు ఆయన, ఆ సంఘాన్ని తీసుకెళ్ళడానికి వస్తా ఉన్నాడు. ఎందుకు నేను ఈ సంఘం గురించి ఇంతలా చెప్తా ఉన్నాను అంటే, సంఘానికి దేవుడు ఇచ్చిన ధన్యత, ఆ సంఘం కోసమే వస్తున్నాడు ఆయన. ఆయన మొదటి రాక పాప క్షమాపణ నిమిత్తమై వస్తే, పాపాన్ని తొలగించడానికి మనకి రక్షణ కోసం ఇస్తే, ఆయన రెండవ రాకడ సంఘంగా ఎత్తబడడానికి, మనం ఎత్తబడకపోతే ఏమి ప్రయోజనము? రక్షించబడినంత మాత్రాన సరిపోదు. రక్షణ మనకు టికెట్ మాత్రమే. మనకు సిద్ధపడిన సంఘములే లేకపోతే ఎత్తబడలేము. ఆ సంఘానికి తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడు దేవుడు? శిష్యులకి ఇస్తా ఉన్నాడు. ఎవరికి ఇస్తా ఉన్నాడు? ఆ శిష్యము గుంపులో మనమందరము ఉన్నాము అనేది మనకు తెలియాలి. ఆ శిష్యము గుంపులో ఎవరున్నారు? వినాలి, కొద్దిసేపు అయిపోయింది. ఎవరు? మనం కూడా ఉన్నాం. చూద్దాం ఒకసారి సంఖ్యాకాండము 11వ అధ్యాయము 29వ వచనం. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషము వచ్చెనా? యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో అనేను. ఏంటయ్యా ఇదంటే? ఇంకొంచెం పైన చూస్తే 26వ వచనం నుంచి చూస్తే, ఆ మనుష్యులలో ఇద్దరు, అందరు చాలా జాగ్రత్తగా వినాలి, వింటే మీకు అర్థమవుతుంది. అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఒకసారి చూద్దాము. ఆ మనుషులలో ఇద్దరు పాళెములో నిలిచి ఉండిరి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు మేదాదు. వారి మీదను ఆత్మ నిలిచి ఉండెను. వారు వ్రాయబడిన వారిలోనూ ఉండిన వారు గుడారమునకు వెళ్ళగా తమ పాళెములోనే ప్రవచించుచుండిరి. ప్రవచించిరి. అప్పుడు ఒక యవ్వనుడు మోషే యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి, ఒక మనుషుడు ఏం చేస్తా ఉన్నాడు? మోషే యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి, ఎల్దాదు మేధాదులు పాలెములో ప్రవచించుచున్నారని చెప్పగా, మోషే ఏర్పరచుకొనిన వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ, మోషే నా ప్రభువా వారిని నిషేధింపుమని చెప్పాను. ఇద్దరేం
అని చెప్పినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఇంకొక ఇద్దరు ఏం చెప్తామనంటే, దయచేసి వారిని నిషేధింపు. వాళ్ళు ఇంకా ప్రవచిస్తూనే ఉన్నారు, ఓరాక్షన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇంకా అందరిది అయిపోయింది అని వీళ్ళని ఇంకా చెప్తూనే ఉన్నారు, ప్రవచిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఆపు అని చెప్పేసి మోషేకి చెప్తా ఉంటే అప్పుడు చెప్పాడు మోషే ఏమంటే, ఎందుకు మీకు అంత జలస్, ఎందుకు మీకు అంత కుళ్ళు పడుతూ ఉంది? దేవుడు అదే కోరుకున్నాడు. ఏంటి అంటే, ఇంకా మోషే ఏం చెప్తున్నాడు, నా నిమిత్తం మీకు రోషము వచ్చేనా? యెహోవా ప్రజలందరూ, వీళ్ళ ఉద్దేశం ఏంటి? ప్రవక్త మాత్రమే ప్రవచించాలి, ప్రవక్త మాత్రమే ప్రవచించాలి. కానీ ఇక్కడ మోషే ఏం చెప్తా ఉన్నాడు, ఎన్నుకొనబడిన మోషే, నాయకుడైన మోషే ఏం చెప్తా ఉన్నాడు, నా నిమిత్తం మీకు, నేను నాయకుడిని, నేనే అన్ని చేయాలని మీకు, నా నిమిత్తం మీకు రోషం వచ్చిందా? అయితే యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక. ఎవరండి? యెహోవా ప్రజలందరూ, యెహోవా ప్రజలందరూ. ఇప్పుడు మనం యెహోవా ప్రజలమేనా? మనమందరూ యెహోవా ప్రజలమేనా? అవునా కాదా? ఇంకా డౌట్ ఉందా మీకు? మీరందరూ దేవుడి ప్రజలేనా కాదా? నేనైతే చేస్తండి కదా, ఒకసారి చేతులు ఎత్తుదామా? తప్పులేదు. నేను దేవుడి ప్రజల గుంపులోనే ఉన్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తుతారా? వింటున్న వాళ్ళకి అర్థమైంది, ఫాలో అవుతున్న వాళ్ళకి అర్థమైంది, చేతులు ఎత్తుతారు. ఓకే, ఇప్పుడు మనమందరం కూడా ఏం చేయాలంట? దేని సహాయంతో? దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపు సహాయంతో మనందరం కూడా ప్రవక్తల వలె, ప్రవక్తలంటే ప్రవచించువారు. ఏం ప్రవచిస్తా ఉన్నాడు? ఇప్పుడు నేను చెప్పేది కూడా ప్రవచనమే. నేను చెప్పేది ఫ్యూచర్ గురించి ప్రవచించేవాడు ప్రవక్త కాదు. ఈవెన్ ఆ లెక్కకు వస్తే మనకు బైబిల్లో ఫ్యూచర్ కూడా చెప్పబడింది, ఇదే ప్రవచనము. అయితే దీనిలో కొన్ని రకాలు, ఓకే, దీనిలో కొన్ని విధానాలు ఉన్నాయి. అవి ఒకసారి కొన్ని విషయాలు చూసుకుంటూ ముందుకు వెళ్దాం. రేపు సమయం ఇస్తే తర్వాత మళ్ళా వివరంగా ముందుకు వెళ్ళొచ్చు. ఇందులో భాగంగా ఒకసారి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, బోధకులుగా బోధన అనేది అందరూ చేయాలి. ఎవరు? ఇందాక చెప్పాను కదా, ఎగ్జామ్ రాయడానికి మనకి ఒక షీట్ పెట్టినప్పుడు దానికి ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది, అండ్ వారి గ్రూప్కి సంబంధించినట్లుగా వాళ్ళు వాళ్ళ కేటగిరీకి సంబంధించినట్లుగా వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. దానికి కొన్ని అర్హతలు అనేవి మనం ఇక్కడ మాట్లాడాం. సరే, ఒక రకంగా మనం చూస్తే, ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి. రాజకీయ నాయకుడిగా ఎన్నుకోవాలి అంటే, లేదా మన కమిటీలో ప్రెసిడెంట్గా ఎన్నుకోవాలంటే మనం ఏం చేస్తాము? ఎలా ఎన్నుకుంటాము? డబ్బు చూస్తాము, పలుకుబడి చూస్తాము, హోదా చూస్తాము కదా, ప్రజల యొక్క ఆదరణ. ఇప్పుడు ఎలక్షన్స్ అనుకోండి, ఎవరిని నిలబెడితే ఈయనకు ఓట్లు పడతాయి అనుకుంటామో, ఈయనకి ఇంతమంది ఓట్లు వేస్తారు అనుకున్నప్పుడే ప్రజల ఆదరణ చూసి మనము ఎన్నుకుంటాము. కానీ దేవుని యొక్క ఎన్నికలో ప్రజల ఆదరణ లేనే లేదు. దేవుడు ప్రజల ఆదరణ ప్రకారము ఎన్నుకోవట్లేదు. కానీ దేవుడు ఎలాంటి వారిని ఎన్నుకుంటున్నారయ్యా ఆయన పని కోసము అంటే, ఒకసారి అపోస్తుల కార్యము 6వ అధ్యాయం చూద్దామా? అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 3వ వచనం. నేను పూర్తి వివరంలోకి సమయాన్ని బట్టి వెళ్ళట్లేదు, కానీ మాటలు కొన్ని తెలియదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. ఎందుకోసము కొంచెం ముందుకు చదివితే ఫస్ట్ నుంచి, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనుగసాగిరి.
అప్పుడు అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు ఒక నిమిషం కదా. ఇప్పుడు సంఘము విస్తరిస్తా ఉంది, పరిచర్య విస్తరిస్తా ఉంది, జనులు పెరుగుతా ఉన్నారు. ఇప్పుడు జనులు పెరుగుతా ఉన్నప్పుడు పని పెరుగుతుందా లేదా? ఇక్కడ అదే జరిగింది. అది జరిగినప్పుడు వాక్యం పరిచర్యలో ఎవరున్నారయ్యా అంటే ఆల్రెడీ వాక్యాన్ని బోధిస్తున్నటువంటి శిష్యులు వాక్య పరిచర్యలో ఉంటా ఉన్నారు. అయితే సంఘంలో ఇంకొంత పరిచర్య ఉంది. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఆ పని చేయాలంటే వాక్యాన్ని పక్కన పెట్టి వచ్చి కంపెత్తుకొని నీకో చాక్లెట్ నీకో చాక్లెట్ నీకో చాక్లెట్ అంటే ఇక్కడ ఆయన పని ఏంటి? ప్రజెంట్ ఆయన వాక్య పరిచర్యలో ఉంటా ఉన్నాడు, ఆ బాధ్యతలో ఉన్నాడు. ఆ బాధ్యత పక్కన పెట్టి ఆ బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? అసలైనటువంటి పరిచర్య ఆగిపోతుంది. దానికోసము ఇంకొకళ్ళు కావాలి. ఆ బాధ్యత ఎవరికి ఇస్తా ఉన్నారు? 7 మీలో నుంచి మీరే ఎన్నుకోవాలి. అయితే అలా ఎన్నుకోవడానికి ఏ అర్హత కావాలి? ఎన్నుకోవడానికి ఆత్మ జ్ఞానము నిండుకొని మంచి పేరు. ఆత్మతో నిండుకోవాలి, జ్ఞానంతో నిండుకోవాలి, మంచి పేరు కావాలి. పరిచర్యలో ఇక్కడ భోజనాలు మనకి సప్లై చేయడానికి ఆత్మతో నిండుకోవాలి, జ్ఞానంతో నిండుకోవాలి, మంచి పేరు కావాలంటే వాక్యాన్ని బోధించాలంటే ఇంకెలా ఉండాలి మరి? అవునా కాదా? సప్లై చేయడానికే ఇంతగా దేవుడు చెప్తా ఉన్నప్పుడు వాక్య పరిచర్యకి ఏం కావాలి? వాక్య పరిచర్య అందరూ చేయొచ్చు. అయితే మనము ఎలాగున ఉండాలయ్యా అంటే మాదిరికరంగా ఉండాలి. మాదిరికరంగా ఎలా అంటే ఒకసారి రోమపత్రిక 2వ అధ్యాయము 21వ వచనం, 21 నుంచి 23. రోమ 2:21-23. ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? మనము ఇతరులకు బోధించాలంటే మనం ఎలా ఉండాలి? ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు చెప్తా ఉన్నానండి. అవి నేను చెయ్యకపోతే బాగా చెప్పడానికి వచ్చేవాళ్ళమ్మా అంటాం లేదా? ఇది చూడలే ఇవి మనకి చెప్తుందా? అంతే కదా. పోనీ అలా కూడా చెప్పలేదు అనుకోండి, నేను చెప్పినా మీరు వినరు, మీరు మంచోళ్ళు అనుకోండి, నన్ను తిట్టదు అనుకోండి, మళ్ళీ ఏమన్నా అంటే మళ్ళీ దేవుడు మళ్ళీ ఒప్పుకోడేమో అనుకొని. బట్ మనలో మనకు ఉంటుంది కదా, ఏమైనా చేయదు, మనకి చెప్పొచ్చిందా, మనకి చెప్తుందా, ముందు ఇవి నేర్చుకోవాలంటాం కదా, అంతే కదా. అందుకని తర్వాత ఇంకొకసారి మత్తయి సువార్త 23:5వ అధ్యాయము 23వ అధ్యాయము మత్తయి సువార్త 5-7. ఇంకొకరు 1వ పేతురు 5వ అధ్యాయము 3వ వచనం. 1వ పేతురు 5:3. ఇంకొకరు తీయండి. ఒకళ్ళు మత్తయి సువార్త 23:5. మనుషులకు కనపడు నిమిత్తమును తమ పనులన్నీ చేయుదురు. తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. బిందులలో అగ్రస్థానములను సమాజ మందిరములో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులు అని పిలువబడుటయు కోరుదురు.
ఉన్నాడు. మరియు చాలు. ఇప్పుడు ఇక్కడ బోధించే వారిని ఈవెన్ పాస్టర్ గారితో సహా ఏమని పిలవాలి? సహోదరుడా లేదా పాస్టర్ గారు అని పిలవండి. దానికైనా వాక్యం ఏం చెప్తుంది? సహోదరుడా. అంతేగాని బోధకుడా, అయ్యగారు, పాస్టర్ గారు అని పిలవండి. అయ్యగారు పిలవండి, మనకు అలా అవ్వటేది కానీ అలా పిలవడానికి లేదు. అలాగే డాడీ లేడు, మమ్మీ లేదు. వాక్యం చెప్పలేదండి. అది వాక్యాన్ని ఎవరిని వక్రీకరించేది? అపవాది సర్ప సంతానము. చివరిగా 1 Petrus 5:3 మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్లు ఉండగా మందకు మాదిరిగా ఉండండి. మందకు ఎలా ఉండాలండి? మాదిరిగా ఉండాలి. మనము ప్రకటించాలి అంటే, మనం ఏదైనా బాధ్యత తీసుకోవాలి అంటే ఎలా ఉండాలండి? మాదిరికరంగా ఉండాలి. యాకోబు 3:1 మనము మాదిరికరంగా ఉండాలి. నేను చెప్తా ఉన్నాను అంటే నేను దాన్ని పాటించాలి. నేను చేసి చూపిస్తేనే నేను ఎవరికైనా చెప్తా ఉన్నాను వాళ్ళు నన్ను ఫాలో అవుతారు. నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా నిమిత్తము జాగ్రత్త పడుడి. అంటే అందరికీ ఉంది, అందరూ వచ్చి ఇక్కడ బోధించవచ్చు. అయితే కఠినమైన శిక్ష ఉంది, తీర్పు ఉంది. ఆ తీర్పు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి? జాగ్రత్తగా చూసుకోవాలి, మాదిరి కలిగి ఉండాలి. అన్నిటికీ ఇంకా ఏంటయ్యా అంటే ఆత్మ నింపుదల ఉండాలి, జ్ఞానంతో నిండిన వాళ్ళమై ఉండాలి, మంచి పేరు మంచి సాక్ష్యం సంపాదించి ఉండాలి. వారు మాత్రమే ఈ బాధ్యతలు తీసుకోవడానికి అర్హులు. ఇదే వాక్యము చెప్తుంది. అందరము ఇవి ప్రాక్టీస్ చేయాలి. అందరు చేయగలరా కాదా? అందరికీ ఉంది, అందరూ చేయగలరు. అది ప్రాక్టీస్ లో వచ్చాక మనము ఎన్నాళ్ళు ఇంకెందుకులే ఇప్పుడు ఇదంతా నేను చేయాలా? ఉన్నారు కదా బోధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకెందుకు అది చేస్తున్నారులే అని చెప్పడానికి ఉంటే నువ్వు ఇంకా పసిపిల్లవాడిగా పశుప్రాడిగానే ఉంటే ఏమి ప్రయోజనము? మనము ఎదిగే వారిలా ఉండాలని కదా దేవుడు కోరుకుంటా ఉన్నాడు కదా. పిల్లవాడు పుట్టిన తర్వాత ఎదగాలి, స్టేజెస్ అన్ని రావాలి, అన్ని స్టేజెస్ రావాలి. పుట్టిన తర్వాత వాడు ముదిమి స్థానానికి కూడా రావాలి, ముసలివాడు అవ్వాలి. లేకపోతే క్రమంగా లేనట్టే జీవితము వ్యర్థమే. అలాంటి సంఘం కోసం రావట్లేదు దేవుడు, ఆయన సిద్ధపడి ఉన్న సంఘం కోసం వస్తా ఉన్నాడు. ఆ సంఘంలో ఉన్న బాధ్యతలు ఇవి. ఆ బాధ్యతల ప్రకారం మనము నడవాలి. దాని ప్రకారం మనం అందరము కూడా నడుద్దుము గాక. దేవుడు కృప మనకిచ్చి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. మహిమగల తండ్రి, మహోన్నతుడా, దేవా మీ కొందరం స్తోత్రం తండ్రి. గొప్ప దేవుడా, ఆరాధ్యుడా, వందనాలయ్యా. ఇంతవరకు తండ్రి మీ యొక్క కృపలో మమ్మల్ని అందరినీ కాల్చి కాపాడి నడిపించారు తండ్రి. మీ యొక్క సంఘంలో మేము దేవా సంఘ సభ్యులుగా చేర్చబడ్డకు మీరు మాకు కృప చూపించారు. అందరూ బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ వధువు సంఘముకై సిద్ధపడి ఉన్న ఈ యొక్క వధువు సంఘముకై మీరు మా కొరకు రానే ఉన్నప్పుడు తండ్రి మేమందరము కూడా మా బాధ్యతలు నెరవేర్చుకొని ఎదిగిన వారి వలె, మీ చిత్తాన్ని నెరవేర్చిన వారి వలె మీ ఎదుట సిద్ధపడిన వారిగా ఉంటూ మీరు మేము స్వీకరింపబడదుము కాక తండ్రి. అలాగుగా ఉండే కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటా ఉన్నాం. కృప చూపించండి అయ్యా. ఇంతవరకు మేము అలాగునా లేమేమో, ఇప్పటి వరకు మేము మా ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయేమో, నా వరకు నేను సరిగా
ఇచ్చినటువంటి ఆజ్ఞను ఎలాగునా మేము ప్రకటించడానికి మేము ఎలాగునా ప్రిపేర్ అవ్వాలో దేవా అటువంటి విషయాలు కూడా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఈ యొక్క సమయంలో తండ్రి మరొక మారు సంఘాన్ని బట్టి దేవా, అలాగే సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను బట్టి తండ్రి, సంఘ కాపురిని బట్టి దేవా మీ నామాన్ని మహిమపరుస్తూ ఈ సమయం బట్టి, ఈ సందర్భాన్ని బట్టి దేవా, ఈ ప్లాట్ఫామ్